దిగజారుడు రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు వైసీపీకి ఉన్నటువంటి సిద్ధాంతమే అబద్ధాలు చెప్పడం, విష ప్రచారం చేయటం. మరి గతంలో మనం చూసాం వాళ్ళ యొక్క సంస్కృతి సంస్కారం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కోర్టులు తప్పుపడితే జడ్జిల మీదే తప్పుడు కామెంట్లు పెట్టించడం, సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లు అసత్య ప్రచారాలు చేయటం, సొంత బాబాయ్ హత్య జరిగితే ఆ హత్య ఎవరు చేశారో ఇవాళ అందరికీ తెలుసు. నారాసుర రక్త చరిత్ర అంటూ విష ప్రచారం చేశారు ఆ రోజు. ఇవాళ అవన్నీ కూడా బయటకు వచ్చి సొంత చెల్లిని, బాబాయ్ కూతుర్ని ఎలాంటి వాళ్ళ క్యారెక్టర్ మీదే అసాసినేషన్ చేసినటువంటి సందర్భం చూస్తే ఇంతకంటే నీచమైనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరేమో ఈ ప్రపంచంలో నాకు తెలిసాక. సొంత బాబాయిని హత్య చేయించారు. ఆ హత్య నెపాన్ని ముందుగా నారాసుర రక్త చరిత్రను చంద్రబాబు నాయుడు గారు వేయాలని ప్రయత్నం చేశారు. తర్వాత వాస్తవాలు బయటకు వచ్చి మాట్లాడిందని చెప్పి బాబాయ్ చెల్లి మీదే మరి వాళ్ళ భర్తే చేశాడని చెప్పి ప్రచారం చేశారు. సొంత చెల్లి మీద చూసాం ఆ సోషల్ మీడియాలో సాక్షిగా ఎంత దారుణంగా వాళ్ళు చేసినటువంటి సందర్భాన్ని చూసాం. పింక్ డైమండ్, తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ గురించి మరి ఎలాంటి రాజకీయాలు చేస్తారో చూసాం. చివరికి అది చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందని చెప్పి ప్రచారం చేశారు. ఒక ఫేక్ వైసీపీ పార్టీ అంటేనే ఒక ఫేక్ పార్టీ. తర్వాత కోర్టులో వేస్తే మళ్ళీ అది విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళే గవర్నమెంట్ రాగానే వాళ్ళు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యావత్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, రెండు కళ్ళుగా తీసుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని చూస్తే ఇవాళ సాక్షి పేపర్ వేదికగా లేదంటే సోషల్ మీడియా వేదికగా ఎలాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తారో మనం చూస్తూ ఉన్నాం. రాజధాని గురించి ఇవాళ అమరావతి రాజధానిని ఏ రకంగా మీరు చేయాలో చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇవాళ అదంతా కోలుకుంటుంది. అలాగే విశాఖపట్నం పెట్టుబడులు పెట్టి విశాఖపట్నాన్ని అభివృద్ధి మీద అక్కడ మీరు నీచమైనటువంటి ప్రచారాలు చేయటం. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా వాటిని అసత్య ప్రచారాలు చేయటం మనం చూసాం. మొన్న పాస్టర్ ప్రవీణ్ని అతను యాక్సిడెంట్లోనూ మరి వేరు కారణాల వల్ల అతను చనిపోతే దాన్ని మత విధ్వంసానికి సృష్టించాలని ప్రయత్నం చేసినటువంటి విధానం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గమనించాలా. ఎలాంటి వ్యక్తులు, వాళ్ళ బుద్ధులు, వాళ్ళ ఆలోచనలు, ఒక ఫేక్ ప్రచారాలు. ఇవాళ మొన్న ఎలక్షన్ జరిగింది పులివెందుల్లో, అట్లాగే ఒంటిమిట్ట. అక్కడ జరిగినటువంటి ఎన్నికల విధానాన్ని పక్క రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి వీడియోలను కొన్ని తీసుకొచ్చి బూతులు క్యాప్చరింగ్ అయిపోతూ ఉంది, బూతులు రిగ్గింగ్ అయిపోతూ ఉంది అని తప్పుడు ప్రచారం చేసినటువంటి విధానం. ఇవన్నీ ఇంకా ఏం సాధించాలని జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆలోచన? ఇవాళ చూసాం తిరుపతి గోశాలలో అక్కడ ఆవులు చనిపోయాయని, లేదంటే అక్కడ దర్శనానికి వచ్చినటువంటి భక్తులకి క్యూ లైన్లో ఆకలితో అల్లాడిపోతున్నారని ఇట్లాంటి ఒక విషపూరితమైనటువంటి ఫేక్ ప్రచారం చేసి లబ్ధి పొందాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి తోడుగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఇవాళ గత సంవత్సరం విజయవాడలో మరి వచ్చినటువంటి వరదలకి అక్కడ అగ్గిపెట్లకి కొవ్వొత్తులకి 23 లక్షల రూపాయలు ఖర్చు అయితే అక్కడ అందరికీ పంచినటువంటి పరిస్థితి ఉంటే అది 23 కోట్లు అని చెప్పి తప్పుడు ప్రచారం చేయటం. చివరికి ఎంత దుర్మార్గం అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు అన్నా క్యాంటీన్లు తీసేశారు. ఇవాళ అన్నా క్యాంటీన్లు నడిపిస్తూ ఉంటే అన్నా క్యాంటీన్ల మీద కూడా ఒక ఫేక్ ప్రచారం చేయాలని చేస్తున్నటువంటి విధానం. ఇంకా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకేముండవు. ఇవాళ రాష్ట్రాన్ని కష్టాలు, ఇబ్బందులు, రైతులు ఒక పక్క, రైతులకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఇమ్మీడియట్గా వెంటనే స్పందిస్తూ, మామిడి రైతులకు ఇబ్బంది వచ్చింది, ఇమ్మీడియట్గా మామిడి రైతులకి అక్కడ అదనపుగా డబ్బులు ఇచ్చి ఆ మామిడి రైతులను ఆదుకున్నాం. అట్లాగే పొగాకుకు సంబంధించి ఇబ్బంది వచ్చింది, మరి ఆ పొగాకునంతా కూడా కొనుగోలు చేసినటువంటి విధానం. ఇవాళ యూరియా చిన్న ఇబ్బందులు ఉన్నాయి, ఇవాళ పూర్తిగా స్టాక్స్ పెట్టాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మరి ఇవాళ పెద్ద ఎత్తున ఎరువులు తీసుకొచ్చి ప్రజలకు అందించాం. దాన్ని కూడా ఒక ఫేక్ ప్రచారానికి మీరు చేసినటువంటి తప్పిదాలు, ఇవన్నీ చాలా తప్పిదాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇన్ని ఒక పక్క సంక్షేమ కార్యక్రమాల్లో అన్నా క్యాంటీన్లు కానీ, పెన్షన్లు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఈరోజు తల్లికి వందనం కానీ, ఏదైతే ఇవాళ
శ్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ కూడా ప్రజలు చాలా చాలా అద్భుతంగా ఆదరిస్తూ ఉన్నారు. అన్నదాత సుఖీభవ, ఇవాళ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో అందరూ పాడైపోవాలా, అందరూ నాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీ వైఖరిలో ఎటువంటి మార్పు కనబడతలేదు. మీ పెత్తందారీ పోకడలు అదే రకంగా కొనసాగుతున్నాయి. మీ పెత్తందారీ పోకడలు ఇంకా కూడా ఒక్కొక్క నాయకుడు మాట్లాడతాడు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒకడేమో ఉత్తరాంధ్ర నుంచి లేకపోతే ఇటు రాయలసీమ నుంచి నరుక్కొస్తాం, అటు నుంచి నరుక్కొస్తాం. ఒకడేమో మాట్లాడతాడు రప్ప రప్ప అంటారేంటి, నరికేయండి అంటాడు. వీళ్ళందరూ కూడా అబద్ధానికి గుడ్డ జగన్ అయితే దానిలో ఒక తాను మా బందర్లో ఉన్నట్టు పేరు నాని కూడా ఆయన అంటే నైట్ కన్ను కొడితే అంట పొద్దునకి లేపేయాలంట. రీసెంట్గా ఇంకోటి జరిగింది మొన్న. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదో ధర్నాన్ని పెట్టి వాళ్ళు కొన్ని మీడియాలని వాళ్ళు ఏదో సోషల్ మీడియా వ్యక్తులను పంపించి అక్కడ వచ్చినటువంటి వ్యక్తులతో తాగిచ్చి మాట్లాడించినటువంటి సందర్భం. అతను పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా దుర్మార్గంగా మాట్లాడితే దాని మీద అక్కడ కొంతమంది జన సైనికులు వెళ్ళి అతనితో క్షమాపణ చెప్పిస్తే, పొరపాటుని చెప్పానని చెప్పి అతను క్షమాపణ చెప్తే దానికి పేరు నాని గారు మాట్లాడు కులాలు మంచిన రెచ్చగొట్టే కార్యక్రమాలు. అంటే అక్కడ చేసింది పార్టీ పరంగా చేశారా లేకపోతే వేరే రకంగా చేశారా? అక్కడ కులం పేరు ఎత్తాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ మాట్లాడిన వ్యక్తి నేను ఫలానా కులం దాని గురించి మాట్లాడా? కానీ ఇక్కడ కులాలు తీసుకొచ్చి ఆ కులాల పేరుతో లబ్ధి పొందాలనే దుర్మార్గమైనటువంటి వ్యక్తులు పేర్ని నాని, జగన్మోహన్ రెడ్డి.